ఈరోజు మనం పచ్చి శనగలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన శనగలు, ఉల్లిపాయ, అలానే ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, ఇలాచి ఇవన్నీ 10 నిమిషాల పాటు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకుని ఈ శనగలు మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం అనేది వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని అందులో కొత్తిమీర, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది వేసుకుంటే మనకి శనగల కర్రీ రెడీ.